సోషల్ మీడియా ఛానల్స్ కు వెబ్సైట్లు పెట్టి చూపిస్తున్న యాజమాన్యాలకు పెద్దలకు విజయమ్మ అదే విజయ రాజశేఖర రెడ్డి గారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వడ్డీ వారిస్తున్న అసత్య కథనాలను చూస్తుంటే మనసుకు చాలా చాలా బాధ అనిపిస్తుంది, కష్టం అనిపిస్తుంది. ఈ రోజు ఏదో ఒక సామెత ఉంది, పచ్చకామెళ్ళ వానికి అంతా పచ్చగా కనిపిస్తుందట. గత 2 సంవత్సరాల కిందట జరిగిన నా కారు యాక్సిడెంట్ ను ఈ రోజు నా కొడుకు ముడిపెట్టి అదో కథ అల్లుతున్నారు. నా మనవరి దగ్గరికి పోతే అదో కథ. ఈ రోజు షర్మిలమ్మ నా కూతురే కాదంటున్నారు, ఇదో కథ. అడ్డం పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కొరకు ఇంతగా దిగజారాలన్నా, ఇంత నీతిమాలిన సిగ్గుమాలిన మాటలు కథలు అల్లాలన్నా, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ ఇంతగా చేయాలన్నా చాలా బాధాకరంగా అనిపిస్తుంది, జుగుప్సాకరంగా అనిపిస్తుంది, అవమానకరంగా అనిపిస్తుంది. మరి వారికి ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. కుటుంబంలో డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు, కానీ అయితే ఆ తల్లికి కొడుకు కాకుండా పోతాడా, కొడుకు అమ్మ కాకుండా పోతాడా, ఓ అన్నకు చెల్లి కాకుండా పోతాడా, ఆ చెల్లికి అన్న కాకుండా పోతాడా? మా పిల్లలను చాలా సంస్కారవంతంగా పెంచాం. డిగ్నిఫైడ్ గా అందరూ హర్షించేటట్టుగా రాజకీయాలు చేయమని కోరుతున్నా. ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. నా కొడుకుతో డైరెక్ట్ గా ఫైట్ చేయండి. దయచేసి ఏది పడితే అది మాట్లాడొద్దు, ఏది రాయాలనుకుంటే అది రాయొద్దని మనవి. ఈ మధ్య రాసిన లెటర్లు 2 లెటర్లు నేను రాసినవే. ఫేక్ లెటర్స్ రాయాల్సిన అవసరం నా కొడుకు లేదు. ఇలాగే క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే నేను డెఫమెంట్ సూట్ వేయాల్సి వస్తుంది. అదే పరువు నష్టం దావా. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. 5 సంవత్సరాలు MOU నా చేతిలో ఉంది. MOUలో ఈ ఆస్తులు నాయి అని వాళ్ళు సంతకాలు పెట్టారు. ఆ హక్కు పత్రాలు 5 సంవత్సరాలు నా చేతుల్లో ఉన్నాయి. 5 సంవత్సరాలు నాకు ఎన్ని అవసరాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత కష్టం వచ్చినా ఆ MOUలు నేను బయట పెట్టలేదు, వాడుకోలేదు. ఎందుకంటే MOU బయటకు పోతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి 4 రకాలుగా మాట్లాడతారు. కాబట్టి MOU నా చేతిలో ఉన్నా ఒక్క మీడియా హౌస్ కు పోలేదు, కోర్టు మెట్లు ఎక్కలేదు MOU. అలాంటి MOU ఈరోజు ఇంతమంది చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఎవరు? విజయమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి భార్యని కోర్టుకు ఈడ్చారు అంటే దానికి కారణం ఎవరు? ఒక కొడుకే తన తల్లిని కోర్టుకు ఈడ్చడము అంటే అది దుర్మార్గం కాదా? అయినా ఆ తల్లి అలాంటి కొడుకుని ఎందుకు కన్నాను, అలాంటి కొడుకుని చంపేస్తే బాగుండు కదా చిన్నప్పుడే అన్న మాటలు మాట్లాడటం లేదండి. నేను ఇంకా ఎందుకు బతుకున్నాను, ఇవి చూడ్డానికే బతుకున్నానా అని బాధపడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు దీనివల్ల? జగన్మోహన్ రెడ్డి గారి బెయిలు రద్దవుతుంది కాబట్టి ఈరోజు అమ్మను కోర్టుకు ఈడ్చాను అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరుతుంది అంటే తల్లిని కోర్టుకు ఈడ్చొచ్చా? అదే కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది. తనకి లాభం జరుగుతుంది అంటే తల్లిని కోర్టుకి ఈడ్చారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా FIR లో చేర్చకపోతే, రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు బయటపడటం అసాధ్యము అని పొనుగోలు సుధాకర్ గారు 3 కోట్ల చుట్టూ తిరిగి రాజశేఖర రెడ్డి గారి పేరును CBI ఛార్జ్ షీట్ లో చేర్పించారు. అలాంటి మనిషికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే AAG పదవిని ఇచ్చారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సూచన మేరకే ఇది జరిగింది కాబట్టి. అంటే తనకు లాభం జరుగుతుంది అంటే అమ్మను కోర్టుకైనా ఇడుస్తారు, తనకు లాభం జరుగుతుంది అనుకుంటే నాన్న పేరును FIR లో ఛార్జ్ షీట్ లో కూడా చేర్పిస్తారు. ఇది కాదా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది? తనకు మేలు జరుగుతుంది అనుకుంటే చెల్లెల్ని వాడుకుంటారు, తనకు అవసరం లేదు అనుకుంటే తొక్కేస్తారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ముందు నిలబడి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం తప్పు చేసింది నేను కాదు అని నాకు తెలుసు కాబట్టి. మీరు అడిగారు కాబట్టి ఒక్క ఉదాహరణ చెప్తా. ఏమమ్మా షర్మిలమ్మ గారు, అసలు ఇదంతా ఎందుకు, మీరు ఎందుకు మీ అన్న పైన యుద్ధం ప్రకటిస్తా ఉన్నారు అనంటే, నాకు సరస్వతి గురించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలనంటే చంద్రబాబు నాయుడు సహకారం కావాలి. చంద్రబాబు నాయుడు సహకారం కావాలని అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రకంగా చేస్తేనే ఇది సాధ్యమవుతుంది అన్నటువంటిది ఆమె ఇచ్చినటువంటి. ఈ పరిస్థితికి తప్పకుండా 100% షర్మిల గారే కారకురాలు అన్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక మొట్టమొదటనే 2019 ఆగస్టులోనే సరస్వతిలో షేర్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోమని చెప్పి ఆ రోజు చెప్పడం, షేర్స్ కాదు సరస్వతి పవర్ని తీసుకోండి అని చెప్పడం జరిగింది. కానీ
అప్పట్లో తీసుకోలేదు. అప్పటికి కోర్టు ఆర్డర్ లేదు. ఎందుకు తీసుకోలేదు? మీరు తీసుకోలేదానికి కారణం అప్పట్లో 200 కోట్ల రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది అని అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, కేంద్రంలో ఏదో అమెండ్మెంట్స్ రాబోతున్నాయి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆ రోజు తీసుకోలేదు. కానీ ఆ తర్వాత సరస్వతి విషయంలో కొన్ని కోర్టు ద్వారా కొన్ని ఆదేశాలు వచ్చినటువంటి మాట వాస్తవం. దాన్ని ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో మనం ఈరోజు అలాగే ఉంచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. దాన్ని మీరు ఆసరాగా తీసుకొని చంద్రబాబు ఈరోజు జగన్ గారి బెయిల్ని క్యాన్సిల్ చేయించేదానికి మీరందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదు అని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ, 1000 చిల్లర ఎకరాలకు సంబంధించిన కథ చెప్పింది. 1000 చిల్లర ఎకరాలు మొత్తం పట్టాభూమి అని ఆవిడే చెప్పింది. ఎక్కడ వంకలు వాగులు ఏవి లేవని కూడా ఆవిడే చెప్పింది. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అంటే 4 ఎకరాలు అని చెప్పి ఆవిడే చెప్పింది. 1000 చిల్లర ఎకరాలలో కేవలం 4 ఎకరాలు, అది కూడా తీసుకోలే అని ఆవిడే చెప్తుంది. అది కూడా తీసుకోలేదని కూడా ఆవిడే చెప్తుంది. అందులో 2 ఎకరాలు హిలాక్స్ అంట, 2 ఎకరాల చిల్లర. అంటే హిలాక్స్ అంటే కొండలు, ఎక్కడైనా కొండలు. ఇంకా 1 ఎకరా చిల్లర డాటెడ్ ల్యాండ్స్ అంట. దీనికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆడికి పోవడం, ఆడు ఏమేమో జరుగుతుందని చెప్పడం, మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. నిజంగా చెప్పానంటే పక్కనే భవ్య సిమెంట్స్ వాళ్ళు, దీని ఈ సరస్వతి సిమెంట్స్ పక్కనే భవ్య సిమెంట్ వాళ్ళు ఎకరా 50,000 రూపాయలు కొన్నారు. 50,000 నుంచి 90,000 రూపాయల లోపు. ఎకరా 50,000 నుంచి 90,000 రూపాయలకు వాళ్ళు కొంటే వాళ్ళకు పక్కనే మంతే. 1 సంవత్సరం తర్వాత మనము ఎకరా ఎంత కొన్నాను తెలుసా? 3 లక్షలు తక్కువ కొనలే. అక్కడ గ్రామ సభ పెట్టి మా వాళ్ళు అక్కడ రైతులు సంతోషంగా ఉండేదానికోసం ఎంత రేటు కావాలనో వాళ్ళని అడగండి అన్నాం. 2,70,000 ఇస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడి నుంచి గ్రామ సభ నుంచి వచ్చింది నాకు. మా వాళ్ళు నాకు వచ్చి అన్న 2,70,000 ఎక్స్పెక్ట్ చేస్తా అన్నాను రైతులంటే, నేనన్నా వాళ్ళు 2,70,000 అంటున్నారు, 3 లక్షలు ఇచ్చి ఇంకా సంతోషపెట్టండి అని చెప్పి నేను 3 లక్షలు ఇచ్చిన. ఈ మనిషి అంటాడు మళ్ళా నీళ్ళు అంట. అదే ఎంఆర్ఓ వచ్చినట్టు ప్లే చేద్దాం ఒకసారి, అందరం విందాం ఒకసారి. ఏ విలేజ్లో ఎంత ఇచ్చారని చెప్పి మార్నింగ్ మనకి న్యూస్ ద్వారా తెలిసింది. దానికి సంబంధించి మేము ఈరోజు మాచవరం మండలంలో మాకు 3 విలేజెస్కి ఇలా సరస్వతి పవర్ సంస్థకి మేము ల్యాండ్స్ ఇచ్చాము, పట్టా ల్యాండ్స్ ఇచ్చాము. అన్ని పట్టా ల్యాండ్సే ఇచ్చాము. అవి మాకు చెన్నైపాలెంలో 272.96 ఎకరాలు, తర్వాత పిన్నెల్లిలో 93.79 ఎకరాలు, వేమవరంలో 710.63 ఎకరాలు, టోటల్గా 1073.38 ఎకరాలు. మేము అంతా కూడా అది పట్టా ల్యాండే. దీనిలో చెరువులు కానీ వాగులు కుంటలు అలాంటివి ఏం లేవు, వాటర్ బాడీస్ కూడా ఏం లేవు. తర్వాత గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే పిన్నెల్లిలో 2.87, వేమవరంలో 1.44, మొత్తం 4.31 గవర్నమెంట్ ల్యాండ్స్ చూపించారు. అవి మేము తీసుకోలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్స్ ఏంటంటే హిల్లాకు పిన్నెల్లిలో, తర్వాత వేమవరంలోనేమో డాటెడ్ ల్యాండ్స్, అవి మేము తీసుకోలేదండి. ఈ 1077 కూడా మేము అంతా గతంలో మేము పోర్టింగ్ కూడా పంపించాము, ఆన్లైన్ కూడా చేస్తున్నాము. తర్వాత 821.44 ఎకరాలకి మేము ఆల్రెడీ పోర్టింగ్ చేశాము. ఇంకా ఇప్పుడు చేయాల్సింది ఇంకా 255.94కి మేము ఇంకా చేయాల్సి ఉందండి. ఈ విధంగా మా మండలంలో మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి మేము రిపోర్ట్ కూడా మేము పై ఆఫీసెస్కి పంపిస్తున్నామండి. ఎంఆర్ఓ